వీడేంటి నంబర్ ఇవ్వగానే డైరెక్ట్ కాల్ చేస్తున్నాడు. లిఫ్ట్ చేయాలా వద్దా? కావాలనే చేస్తున్నాడా? బై మిస్టేక్ లో వచ్చిందా? ఏంట్రా బాబు ఎంత స్పీడ్ ఉన్నావు? సరే లిఫ్ట్ చేసి చూద్దాం. హలో హలో, ఎవరు? అబ్బచ్చా, నేనెవరో తెలీదా? తెలిస్తే ఎవరు అని ఎందుకు అడుగుతారు? పిచ్చా నీకు? నీ పేరేంటి చెప్పు. కొవ్వు చాలా ఉందే నీకు. హలో, ఏం బాగుతున్నావు? అదే నేను విజయ్ అని అంటున్నా స్వాతి గారు. అరే విజయ్ గారు మీరేనా? నేను ఇంకా ఎవరో రాంగ్ నంబర్ అనుకున్నాలే. దొంగేశాలు బానే ఉన్నాయి దీని దగ్గర. తమరికి నిజంగా తెలీదా ఇది నా నంబరే అని? అబ్బే అస్సలు తెలీదు. మరి ఇందాక ఫోన్ పేలో అడ్వాన్స్ అమౌంట్ పంపిస్తే థ్యాంక్స్ అని పెట్టావు. అంటే నంబర్ సేవ్ చేసుకోలేదు, సో గుర్తుపట్టలేకపోయాను. అవునా? మరి ఇందాక తమరు వాట్సాప్ స్టేటస్ పెడితే నాకు కూడా వచ్చిందేంటి? ఓహో, నంబర్ సేవ్ చేయకుండానే వస్తున్నాయా ఈ రోజుల్లో? వావ్, గ్రేట్. అబ్బా ఇలా దొరికిపోయానేంటి? ఒరే బాబు, నీ నంబర్ ముందే సేవ్ చేసుకున్నా, కానీ నీకు చెప్తే తెగ ఓవర్ చేస్తావని ఈ యాక్టింగ్ అంతే. హలో స్వాతి గారు, ఏంటి ఏం మాట్లాడట్లే? హే, ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? ఫోన్ చేసావు కదా, ఆ పనేంటో చెప్పు. అంతేకాని నంబర్ సేవ్ చేసావా డిలీట్ చేసావా అవన్నీ నీకు అవసరం లేదు, ఓకేనా? ఓ ఓకే ఓకే, సారీ, ఏదో క్యాజువల్గా అడిగాను. ఓకేనా, బాయ్. సారీ. అయ్యా, ఇప్పుడేమన్నా అని ఫోన్ కట్ చేసుకున్నాడు ఈడియట్. పాపం బాధపడుంటాడేమో. అనవసరంగా విజయ్ని ఏదో ఒకటి అనేశాను. ఛీ, ఇప్పుడెలా? మళ్ళీ చేస్తాడా లేదా నేనే చెయ్యాలా? అబ్బా, నేను చేస్తే మళ్ళీ ఏమనుకుంటాడో కదా. ఇలా చేస్తే గానీ సెట్ అవ్వరు ఈ గర్ల్స్. ఇప్పుడు సింపతి వర్కౌట్ అవుతుంది. స్వాతి, నువ్వు ఖచ్చితంగా కాల్ చేస్తావు నాకు తెలుసు. చెయ్యాలి, తప్పదు, నీకు వేరే ఆప్షన్ లేదు మేడం. సారీ రా విజయ్, కాల్ చేయరా బాబు. ఇప్పుడేమనను నిజంగా. బా, వీడు చేసేలా లేడు. ఇప్పుడేలా? పో, నేను కూడా చేయను. పో. ఏంట్రా బాబు ఇంకా కాల్ చేయట్లేదు? వామ్మో, ఇది చాలా మొండి పిల్లలాగా ఉంది. రే విజయ్, అనవసరంగా కాల్ కట్ చేసావురా. చా, దొంగ సచ్చినోడు కాల్ కూడా చేయట్లేదు. ఇప్పుడెలా? హే, ఐడియా. మనమే టెర్రస్ పైకి వెళ్తే ఎలా ఉంటది? మమ్మీ, పైన బట్టలున్నాయి కదా, తీసుకొచ్చావా? లేదు, అక్కడే ఉన్నాయి. నేను కిచెన్ లో ఉన్నాను, నువ్వు పైకి వెళ్ళి తీసుకొచ్చే స్వాతి. Yes! దొరికింది ఛాన్స్. యాహూ! ఏమైంది ఆ సౌండ్? ఏంలే మమ్మీ, పిల్లి వచ్చింది. నమ్మొద్దు నమ్మొద్దు, ఆడవాళ్ళని నమ్మొద్దు, నమ్మిన ప్రేమించి. వామో, ఈ సాడెస్ట్ది పైకి వచ్చిందేంటి? ఫోన్ కట్ చేసినందుకు మళ్ళీ అరుస్తుందా ఏంటి? దొంగ సచ్చినోడికి ఎంత బలుపు. నా ఫోన్ కట్ చేసి ఇక్కడ మంచిగా కాఫీ తాగుతూ కూర్చున్నాడు. ఫస్ట్ టైం ఒక అమ్మాయికి భయపడుతున్నారా నాయన? మాట్లాడాలని ఉంది, కానీ తిడతదేమో అని భయం. వేస్ట్ ఫెల్లో చూడు ఎలా కూర్చున్నాడు. పైకి వచ్చినా కూడా కనీసం మాట్లాడట్లేదు. కుంపదీసి నేను అలా అరిచానని బాధలో ఉన్నాడా? సారీ చెప్దాం, తప్పు నాదే కదా. అయినా తప్పు నాదే. తను మాట్లాడుతూ ఉండగా నేను ఫోన్ కట్ చేయాల్సింది కాదు. సరే, సారీ చెప్దాం. హే స్వాతి, తప్పు నాదే, ఫోన్ కట్ చేయాల్సింది కాదు. సారీ. అమ్మయ్య, బ్రతికిపోయారా బాబు, వీడే సారీ చెప్పాడు. హే పర్లేదు, నేను కూడా అలా తిట్టకూడదు. సారీ. అబ్బో, స్వాతి గారు కూడా సారీ చెప్తారా? గ్రేట్. హే స్వాతి, కాఫీ? నీకు కాఫీ పెట్టడం వచ్చా? కాఫీ పెట్టడం వచ్చా? ఒక్కసారి తాగి చూడండి స్వాతి గారు. ఏ, ఇంకెప్పటికీ తాగకుండా చేస్తావా ఏంటి? జస్ట్ కిడ్డింగ్. హే, నీకు ఒకటి తెలుసా? కాఫీ అంటే నాకు చాలా ఇష్టం. వావ్, రియల్లీ? నాకు కూడా చాలా ఇష్టం. ఓకే, జస్ట్ వెయిట్, ఇప్పుడే చేసి తీసుకొస్తా. పర్లేదు,
అనుకున్నంత చెడ్డోడేం కాదులే. హే స్వాతి, ఒకసారి టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో. వావ్ విజయ్, నిజంగా చాలా బాగుంది. సీరియస్లీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా ఇలా చేస్తావని. ఎనీవే, నీ ఫ్యూచర్ వైఫ్ చాలా లక్కీ. థ్యాంక్ యూ. అరే, వైఫ్ అనగానే బ్లష్ అయిపోతున్నావు. పేరేంటో తనది? పేరా? ఎవరిది? ఇంకెవరు, నీ గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండ్స్ లేరు అని చెప్పా కదా. పర్లేదు చెప్పు, నాకెందుకు అబద్ధం చెప్పడం. నిజం స్వాతి, ఎవరు లేరు. నిజమా? స్కూల్ కాలేజ్ లో ఎవరు లేరా? అండ్ ఇప్పుడు ఆఫీస్ లో ఎవరి మీద ప్రేమ పుట్టలేదా, లేక అబద్ధం చెప్తున్నావా? నిజం చెప్పనా, నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. సో నాకు చిన్నప్పటి నుండి ఒకటే గోల్, ఎలా అయినా మంచిగా చదివి జాబ్ కొట్టాలి అని. అంతే. ఇక లవ్ అంటావా, అట్లాంటి సిచ్యువేషన్ రాలేదు. ఓ గ్రేట్ మ్యాన్. సో నువ్వు అనుకున్న గోల్ అయితే రీచ్ అయ్యావు. నెక్స్ట్ గోల్ ఏంటో? ఏముంది, ఫ్యూచర్ లో స్వాతి గారి లాంటి ఒక అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవడమే. అబ్బో అవునా? సరే సరే, తప్పకుండా దొరుకుతుందిలే నాలాంటి అమ్మాయి. నాలాంటి అమ్మాయి కావాలని ఎందుకు చూస్ చేసుకున్నారో చెప్తారా సార్? బయట చూస్తా కదా గర్ల్స్ ని, ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. దాంట్లో నువ్వు కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. సో నీలాంటి అమ్మాయి కావాలని అనుకుంటున్నా. స్వాతి పైకి కనిపించినంత మంచి అమ్మాయి కాదు. పర్లేదు, నేను మార్చుకుంటా. ఏంటి? అదే ఐ మీన్, నీలాంటి అమ్మాయి ఎలా ఉన్నా సరే తనని మంచిగా నేను మార్చుకుంటా అంటున్నా. ఎప్పుడు గొడవలు చేస్తూనే ఉంటది. నేను భరిస్తా. ఎప్పుడు చూడు బయటికి వెళ్దామంటది. నేను తీసుకెళ్తా. కోపం చాలా ఎక్కువ. తన కోపాన్ని నా ప్రేమతో కంట్రోల్ చేస్తా. చిన్న చిన్న వాటికి ఏడుస్తది. నా ఒడిలో పడుకోబెట్టుకుని బుజ్జగిస్తా. తను కాకుండా అతని లైఫ్ లోకి వేరే అమ్మాయి వస్తే? ఒక్కసారి తనకు మనసిచ్చాక కట్టి కాలే వరకు ఇంకో అమ్మాయిని నా నీడ కూడా తాకనివ్వను. ఇంతకీ ఏ అమ్మాయి గురించి మాట్లాడుతున్నారు సార్? నీ మనసులో నువ్వు ఏ అమ్మాయి గురించి అయితే అనుకుంటున్నావో అదే అమ్మాయి గురించి మాట్లాడుతున్నా మేడం. ఓహో, నువ్వు వేరే అమ్మాయి గురించి మాట్లాడుతున్నావా? నువ్వు ఎలా అనుకుంటే అలా. అంటే స్వాతి కోసం కదా? ఏమో, ఎవరి మనసులో ఏముందో ఎవరికి తెలుసు. సరే అయితే, నీకు స్వాతి లాంటి అమ్మాయి ఖచ్చితంగా దొరుకుతుంది అని కోరుకుంటున్నాను విజయ్. స్వాతి, ఏం చేస్తున్నావే పైన? ఇంకా బట్టలు తీయడం కాలేదా? తొందరగా వచ్చి. వస్తున్నా మమ్మీ. సరే బాయ్, వెళ్తున్నా నేను. ఇలా మధ్యలో వదిలేసి వెళ్తే కరెక్ట్ కాదేమో స్వాతి. అవునా? మోసుకుని వెళ్ళి పడుకో. బాయ్. మళ్ళీ ఎప్పుడు వస్తావు? నాకు ఇదే పని అనుకున్నావా? రేపు కాలేజ్కి వెళ్ళాలి. బాయ్, గుడ్ నైట్. అమ్మాయిలను అర్థం చేసుకోవాలంటే ఆ దేవుడి దిగి రావాలి.